నా పేరు దుర్గారావు అండి. ఇలా 8 సంవత్సరాల నుంచి పడుతున్నాను బాబు. మీ వయసు ఎంత? 55 ఏళ్ళు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాల నుంచి పడుతున్నాను బాబు. ఏమైంది మీకు? నాకు మక్క దెబ్బ తగిలిందండి. ఇక్కడండి. మక్కకి దెబ్బ తగిలిందండి. చాలా బాధపడుతున్నాను బాబు. 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను బాబు. డాక్టర్లు చూపించారా? డాక్టర్లు కూడా చూపించాను బాబు. నా పేరు ఉమా అండి. ఈయన నా భర్త దుర్గారావు అండి. ఏం జరిగింది అంటే ఫస్ట్లోని పనికని వెళ్ళి ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి రాత్రి బాగానే ఉన్నారు. మరుసటి అయినా స్నానం చేసి మళ్ళీ పనులోకి వెళ్ళిపోవాలి అని అనుకున్నారండి. స్నానం చేసిన బాత్రూంలోనే పడిపోయారండి. పడిపోతే అంటే బీపీ ఎక్కువైపోయి పడిపోయారండి. బీపీ ఎక్కువైపోయి పడిపోతే వెంటనే హాస్పిటల్కి, వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అదే కళ హాస్పిటల్ ఏదో అంటారండి. తీసుకెళ్ళామండి. మా మరిది గారు మా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళామండి. తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ ద్వారాగా చూపించామండి. బాగానే ఉంది. నడిచివ్వారండి. మళ్ళీ తర్వాత సడన్గా ఏమైందంటే తీసుకొచ్చి చూపించేయండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సడన్గా కాలు చేయలాగేసి. మరి అందరికీ వందనాలు. ప్రేమస్వరూప్ మినిస్ట్రీస్ ట్రస్ట్ తరఫున మరి దుర్గారావు గారి కుటుంబం చాలా ఇబ్బందులు ఉన్నారని విని మరి స్పందించడం జరిగింది. ట్రస్ట్ తరఫున దుర్గారావు గారు గత 8 సంవత్సరాలుగా బాగా కాలు చేయి లాగేసింది. నడవలేని పరిస్థితి, సొంతగా ఏ పనులు చేసుకోలేని పరిస్థితి, ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మరి వెంటనే స్పందించి ట్రస్ట్ తరఫున ఈ రిక్షాని మరి దుర్గారావు గారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 4 రోజులు పాటు కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులు, నూనె, పప్పు, పంచదార, ఉప్పు అన్నీ దాదాపు ఒక 11 ఐటమ్స్ ఉంటాయి. 10 కిలోల బియ్యం బస్తా కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మా వంతు మేము ట్రస్ట్ తరఫున సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కుటుంబాన్ని బట్టి స్తోత్రం. దుర్గారావు గారిని జ్ఞాపకం చేసుకోండి. సార్ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేయమంటండి. ఎంతోమంది స్వస్థ ఇచ్చారు మిషన్ ద్వారా. ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మిషన్ ద్వారా సహవాసం ద్వారా వాళ్ళు చేయమంటామని స్వస్థపరచని చిత్తమైతే ప్రభావితం చేయమని క్రియలు చేయమని ధైర్యం తెచ్చేయండి. వారం భయం కలిగి తీసి దేవుడు నాకు తోడుగా ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని తెచ్చేయండి. సమాధానం తెచ్చేయమని వారిని జ్ఞాపకం చేసుకోండి.
వారి వద్ద సమాధానం నెమ్మది దయచేయండి ప్రభు. అయా మీ ఆత్మకార్యం జరిగించండి. కూతురు త్వరలో మరి వివాహ విషయంలో భవిష్యత్తు విషయంలో సహాయం చేయమని, మిగిలిన ఇతర పుత్రుల కుటుంబాలు కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని మేలు చేయమని వేసిన